నమస్తే వెల్కమ్ టు టి8 న్యూస్ మన ఛానల్ మరణిస్తాం నేను సుమలత ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నుండి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క అధికారులతో కలిసి ఉదయం వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీసిన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ భవన్ నుంచి చెలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గుమ్మడి దుర్గేష్ వెల్లడి రాజీవ్ గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేయాలి అంటున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ నల్గొండ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సభకు బయలుదేరారు అశోక్ గౌడ్ మాట్లాడుతూ జల సాధనలో భాగంగా నల్గొండలో జరిగే బహిరంగ సభకు విచ్చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుతూ జల సాధన ఈ రోజుంచే మొదలైంది అని అది సాధించే వరకు మేము పోరాడతామని మీడియాతో తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేష్ రామచందర్ పట్టణ అధ్యక్షులు భిక్షపతి పిసిసి చైర్మన్ రాజు యాదవ్ ఆయా మండలాల కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు నల్గొండలో ప్రభుత్వం బహిరంగ సభ మంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పిలుపు మేరకు జల సాధన పోరాట యుద్ధంలో నల్గొండ పట్టణంలో జరుగుతున్న ఈ సభకు లక్షలాది మందిగా విచ్చేస్తున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ పోరాటం మన జల సాధన ఉద్యమంలో భాగంగా మరి కేసీఆర్ గారు ఒక నెల తర్వాత ఈరోజే బయటకు వస్తున్న స్థలంలో మరి భారీ స్థాయి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పుగా జరగాలని జలాన్ని మరి ఎలా వాడుకోవాలని తెలియని ప్రభుత్వం జల సాధనలో భాగంగా మరి ఈరోజు ఉద్యమం మరి ఈరోజు నుంచే ముహూర్తం శుభమైంది కాబట్టి మరి టీఆర్ఎస్ భారీ స్థాయిలో మరి నల్గొండ జరుగుతున్న అందరికీ పేరు పేరున శుభాభినందనలు. జై హింద్, జై తెలంగాణ. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ముందుగా లక్షలాది మంది భక్తులు ఘట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. భక్తులకు మంచినీటి సమస్య, మరుగుదొడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వర్యులు డాక్టర్ దరసరి అనసూయ సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం అన్నారు కదా సార్ మేడం తర్వాత ఇక మళ్ళీ మిమ్మల్ని అడుగు మేడం మేము మేడారం రాదు మిమ్మల్ని అడుగునే అడుగు
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల ఎదిలాబాద్ గ్రామంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ నందకిషోర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు హరిణి, శామ్యూల్ కలిసి గుడ్ మార్నింగ్ గట్కేసర్ కార్యక్రమంలో భాగంగా ఉదయం వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు, సాగునీరు కొరత, కుక్కల బెడద, కోతుల బెడద ఏర్పడిందని, దీనికి తోడు తయారైన వాటర్ ట్యాంకుకు కలెక్షన్లు ఇవ్వకపోవడంతో సమస్యకు దారితీస్తుందన్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. 2 రోజుల్లో వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి నీరు అందే విధంగా చూడాలని, ఇతర సమస్యలపై ఇబ్బందులు కలగకుండా త్వరగా సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పన్ను సక్రమంగా వసూలు చేయకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి 5 నెలల నుంచి జీతం అందడం లేదని, వారి బ్రతుకు తెరువు ఇబ్బంది కలుగుతుందని, వారి సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గట్టగల రవి, నాయకులు కందుల కుమార్, ముదిరాజ్, బాలరత్నం ముదిరాజ్, శ్రీశైలం, భాస్కర్ గౌడ్, గట్టుపల్లి మల్లేష్, బద్దం నాగరాజు, రాము, గ్యార చిరంజీవి, గ్రామ పెద్దలు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా గట్కేసర్ మండలంలో ఉన్న ఎదిలాబాద్ గ్రామంలో గత 5-6 నెలల నుంచి ఇక్కడ గ్రామంలో మంచినీటి సమస్య, ముఖ్యంగా ఈ కుక్కల సమస్య, కోతుల సమస్య పెద్ద ఎత్తున ఉంది. గ్రామ యువత నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై స్పందించడానికి ఈరోజు అధికారులతోని గ్రామం పర్యటించడం జరిగింది. గ్రామంలో చాలా కాలనీలలో ఇప్పటివరకు మంచినీళ్ళు రాకపోవడం 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఈ నీటి సమస్యని పరిష్కరించాలని డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పడం జరిగింది. అయితే దీనిలో పట్టించుకోకపోవడం వల్ల, అంటే గత సంవత్సర కాలంగా కొన్ని ఏరియాలో నీళ్ళే రావట్లేదు, నీళ్ళ సమస్య విపరీతంగా ఉండడం, తయారైన ట్యాంకు కూడా ఇలా కనెక్షన్ ఇవ్వకపోవడం వలన 300 KL ట్యాంక్ తయారైంది, కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడ్డది. దీనిపై ఒక 2-3 రోజుల్లో క్లియర్గా వాళ్ళ ట్యాంక్ను కనెక్షన్ ఇచ్చి నీళ్ళు అందే విధంగా చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో, ఇంత పెద్ద గ్రామంలో అంటే డిమాండ్ ఏదైతే ట్యాక్స్ డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న 29 మంది స్టాఫ్కు జీతాలు ఇవ్వలేక గ్రామ పంచాయతీ అస్తవ్యస్తంగా తయారైంది. దీనిపై ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ట్యాక్స్ వసూలు చేయడం కానీ, లేకపోతే వాళ్ళ జీతాలు 5-6 నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఇళ్లలో కరెంటు బిల్లు కట్ చేసిరట, వాళ్ళకి నిత్యావసర సరుకులు దేనికి ఇబ్బంది ఉంది. దానిపై కూడా సీరియస్గా ఆలోచన చేసి ఇప్పుడు వసూలు చేసిన ట్యాక్స్లు ఇమీడియట్లీగా వాళ్ళకి అయ్యే విధంగా గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం చేసినాం. ఏదేమైనా కూడా ఎదిలాబాద్ గ్రామంలో సమస్యలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనిపై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా వంతు ప్రయత్నం గ్రామంలో సమస్యలు పరిష్కారం కోసం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నల్గొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ బృందం, పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ నుంచి చెలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గుమ్మడి దుర్గేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 47వ వారం పూలమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సామల అమర్, మండల్ జనరల్ సెక్రటరీ మెట్టు నరసింహ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహోన్నతమైన వ్యక్తి, మనకి దార్శనికుడిగా యువత ఎంచుకొని ఆయన రచనలు చదివి జ్ఞానవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించి, సమీకరించు, పోరాడు అనే సూత్రం ఆధారంగా ఐకమత్యంతో ఉండి మన ఓటు మనకే వేసుకొని మన రాజ్యం ఏర్పరచుకునే విధంగా అందరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ గుమ్మడి దుర్గేష్, సెక్రటరీ గనుముల మల్లేష్, సలహాదారులు ఉమ్మడి అనిల్, బద్దం శ్రీశైలం, శ్రీకాంత్, మాజీ ప్రెసిడెంట్ బద్దం నాగరాజు, మాజీ సలహాదారు గుమ్మడి మురళీ మోహన్, బద్దం సాయి, సభ్యులు ఎలకంటి లింగం, గుమ్మడి మనోజ్ కుమార్, మహేష్, చిరంజీవి పాల్గొన్నారు. వచ్చినటువంటి మన గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరన్న గారికి, ఎట్టి నర్సి గారికి, సుగలన్న గారికి, మరి కమిటీ సభ్యులందరికీ, మరి మన అంబేద్కర్ తరఫున ధన్యవాదాలు ఇస్తూ ఈ యొక్క సమావేశాన్ని జై భీమ్. జిల్లా గట్కేసర్ మండల్ ఎద్లాబాద్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చి అంబేద్కర్కు వారం వారం పూలమాల వేస్తూరు. అంబేద్కర్ సంఘం తరపు నుంచి మా కాంగ్రెస్ పార్టీ పిలిచినందుకు మా అంబేద్కర్కు వాళ్ళకు యువజన సంఘం వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అమరన్న గారికి, అదే బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ అన్న గారికి, సహకార బ్యాంక్ డైరెక్టర్ వెంకన్న గారు, ఉదయ్ కుమార్ రెడ్డి గారికి, ఆప్షన్ మెంబర్ ఇక్బాల్ గారికి, హైదరాబాద్ గ్రామ సీనియర్ నాయకులు రాజేందర్ గారికి, పురు బసవయ్య గారికి, అరవింద్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఎడ్లాబాద్ గ్రామంలో ఈ 47వ వారం పూల కార్యక్రమాన్ని ఆహ్వానించిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులకు మరియు ఈ కార్యక్రమానికి డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం ఆహ్వానం మేరకు అంబేద్కర్ వారం పూలమాల కార్యక్రమము ఈ వారం 47వ వారము ఈరోజు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ ఇచ్చినందుకు పేరు పేరున అంబేద్కర్ యువజన సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అంబేద్కర్ ఆయన రాజ్యాంగం మేరకు ఈరోజు మనము ప్రతి ఒక్కరము ఈరోజు ఎంతో అందరం కూడా అన్ని విధాల్లో బతుకు ఉన్న అన్ని ఉద్యోగాలను కానీ రాజ్యాంగంలో ఉన్న వార్డు నుంచి చూస్తే, గ్రామ స్థాయి నుంచి చూస్తే, రాష్ట్ర స్థాయి దాకా దేశం మొత్తము టోటల్గా ఎక్కడ పోయినా ఒక వర్గీకరణ చేసినందుకు ఆయనకు పేరు పేరున ధన్యవాదాలు. గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, ఐజా టీఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ, క్రీడ అనేది గ్రామాలకు అంకితం కాకుండా తాలూకా, జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో రాణించాలని అతిథులు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ క్రీడాకారులకు సూచించారు. గెలుపు ఓటమి సర్వసాధారణంగా భావించి క్రీడాకారులు ఆడాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేరేందుకు కృషి చేస్తామని సంపత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని స్మరించుకుంటూ దాని పేరు మీద ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అన్నిటికీ మించి నిర్వాహకులు సారి కావచ్చు, మధులేడు కావచ్చు, ఇంతకుముందు చెప్పిన దిల్ రాజు, అందరూ కూడా పెద్ద ఎత్తున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రను స్మరించుకుంటూ ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే మన దగ్గరనే జరుగుతుండవచ్చు. దానికి మరొకసారి నిర్వహణను అభినందిస్తూ, గత 10 సంవత్సరాలుగా క్రీడల మీద, క్రీడాకారుల మీద అశ్రద్ధ వహించి ఏమాత్రం క్రీడలను ప్రోత్సహించకుండా, క్రీడా మైదానాల గురించి దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం పోయి ఇప్పుడిప్పుడే నిన్న బడ్జెట్ పెట్టిన మనం చూస్తాం. క్రీడలకు ఎంత బడ్జెట్ కేటాయించారో, క్రీడలను, క్రీడా స్ఫూర్తిని, క్రీడాకారులను, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో ఈ ఒక మంచి స్ఫూర్తిని, పోటీ తత్వాన్ని మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే ఆలోచనతో వచ్చిందని చెప్తున్నాం. చాలా సంతోషం, అభినందనీయం. మేము కూడా చూస్తా ఉన్నా 4 రోజుల నుంచి. కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేయాలి. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అని అన్నారు. అలాగే ఎలాంటి మేడిగడ్డ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మా బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఒక
స్వయం ప్రకటిత మేధావి. ఇదివరకు ఇక్కడ ఎంపీ ఉండే, ఆయనే బెదిరించి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాడు. ఆ సబ్ కాంట్రాక్ట్ వాళ్ళ బంధువులకి ఇప్పించాడు. వాళ్ళే ఈ ప్రాజెక్ట్ కట్టిండ్రు, కుంగిపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇంకా దమ్మున్నదా రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు. యాక్చువల్లీ హాస్యాస్పదం, నవ్వాలో ఎడవాలో తెలియదు. ఒక పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడికి చాలా గౌరవం ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడు మాట్లాడేటప్పుడు ప్రతి పలుకుకు ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఇంకా ఇట్లా మాట్లాడితే రేపు రానున్న రోజుల్లో ఏ అధికారి ఏ పత్రికా విలేకరు కూడా పట్టించుకోరు. రాజకీయ నాయకులు అంటే పట్టించుకోరు. ముఖ్యంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఈ విధంగా గాలి మాటలు మాట్లాడితే పట్టించుకోరు. నేను ఇప్పుడు సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఆయన ఒక మాట అన్నాడు, ఎల్ఐటి సంస్థను బెదిరించి మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టే అది కుంగిపోయిందని చెప్పాడు. పేరు చెప్తాడు. అయితే నేను ఆయన మాట్లాడితే ఎమ్మెల్యే ఎంపీ అన్నాడు. ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎవరు కానీ నేనైతే ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా లేదు ఇదివరకు కూడా. మరి ఆయన ఎవరిని అన్నాడు? నన్ను అన్నాడా? నాకంటే ముందున్నటువంటి పొన్న ప్రభాకర్ గారిని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి కేసీఆర్ గారు అన్నాడా? లేక అంతకంటే ముందున్నటువంటి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు వాళ్ళ బీజేపీ పార్టీ వ్యక్తి అతన్ని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి ఎల్ రమణన్న గారిని అన్నారా? ఇంకా అంతకంటే ముందు పాపం లేరు, చొక్కారావు గారు లేరు, ఎంపీ సత్యనారాయణరావు గారు లేరు, ఇంకా వాళ్ళంతా ఎవరు లేరు. ఇప్పుడు బతుకున్నలో మాజీ ఎంపీలో గివిలేరు. ఇక దీంట్లో ఆయన ఈ మధ్య పేరు అంటలేడు కానీ నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు అనుకొని నేను అనుకుంటున్నా. ఏది స్వయం ప్రకటించిన మేధావని. ఎందుకంటే ఈ మధ్యకి రైల్వే ప్రాజెక్టు దీని గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు కాబట్టి సరే, అది ఈ మేడిగడ్డ గురించి ఏమన్నా అన్నాడో ఆయన స్పష్టంగా పేరు చెప్పే ధైర్యం లేదని. ఎందుకంటే ఇవాళ రేపు డిఫేమేషన్ కోర్టులు కేసులు ఉన్నాయి కాబట్టి చెప్తలేదు. ఆరోపణ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చేయాలి. ఆరోపణ ఏ ధైర్యం ఉంటే ఆరోపణగా తెలుసుకోవాలి. ఉత్త ఆరోపణ కూడా ఏది రాజకీయ నాయకుడు ఒక ఇంతో అంతో బలం ఉంటే చేయాలి. బండి సంజయ్ గారు ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా లేదా అని చెప్పవలసిన విషయం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయాణం అటాక్ చేస్తున్నాడు, మేడిగడ్డ పోతున్నాడు. నేను వారిని కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వారిని ప్రశ్నించండి. ఆ బ్యారేజ్ ఏమైనా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా? ఇస్తే ఎవరు చేసేది తేల్చాలి. నా దృష్టిలో ఎల్ఎన్టీ కంపెనీ చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళు బ్యారేజ్లు డ్యాములు సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వరు. బట్ బండి సంజయ్ గారు అంటున్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి, మరి ఆయనకు వచ్చిన సమాచారం ఏందో తెలియదు కాబట్టి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారు మీకు తెలిసినట్టయితే మీరు పేరు చెప్పండి. ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరు? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, దానికి ఎల్ఎన్టీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో నీకు పేరు తెలిస్తే పేరు చెప్పు. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ పోతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత మిగతా విషయాలు ఆయన పర్యటిస్తున్నాడు, పర్యటన చేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికలు. ఈ 5 సంవత్సరాలు అవపడలేదు, తిరగలేదు. ఒక 5 రూపాయలు 5 సంవత్సరాలు 5 రూపాయలు కరీంనగర్ జిల్లాకి తీసుకురాలని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. చెప్తే ఏం చేశాడు పాపం, పెద్ద పెద్ద పోస్టర్లు గ్రామాలలో ప్రింట్ చేసి వేయించాడు. ఏం వేయించాడు? ఆశ్చర్యం వేస్తుంది, నవ్వాలా ఏడవాలా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జాతీయ ఉపాధి హామీ పథకం ఈ గ్రామం లోపల ఈ మండలం లోపల 90 కోట్లు, హరితహారం చెట్టు పెట్టిన దానికి ఇన్ని కోట్లు, అన్ని కోట్లు, నువ్వు మీ ఊళ్ళకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టమని చెప్పాడు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్తున్నాడు. అవి
జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చింది బండి సంజయ్ గారు? అది 20 సంవత్సరాల క్రితం ఒక పార్లమెంట్ చట్టం చేసింది. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా వారు 2-3 మంచి చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, ఎడ్యుకేషన్